హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సౌదీ అరేబియాలోని జీజన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 9 మంది భారతీయ పౌరులు మృతి చెందినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్లో ఒక ప్రకటనలో పేర్కొంది. పలు దేశాలకు చెందిన కార్మికులు దక్షిణ ఓడరేవు నగరమైన జీజాన్లోని వారి వర్క్ సైటుకు బస్సులో ప్రయాణిస్తుండగా వారి బస్సు ట్రైలర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది కార్మికులు ఉన్నారు. మరణించిన 15 మందిలో 9 మంది భారతీయులు కాక మిగిలిన 6గురిలోని నేపాల్, ఘనాకు చెందిన 3 చొప్పున ఉన్నారు. తెలంగాణకు చెందిన 2 సహా 11 మంది కార్మికులు మోస్తారు నుంచి తీవ్ర గాయాలు పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన కాపేలి రమేష్ ఉన్నట్లు గుర్తించారు. అతడికి భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. 3 నెలల క్రితం ఉపాధి కోసం రమేష్ సౌదీ అరేబియా వెళ్లగా అంతలోనే మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రగిల్చింది. బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారంతా ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లిన వారే కావడంతో వారి కుటుంబాలు విషాదానికి గురయ్యాయి. ప్రమాదంలో ఇబ్రహీంపట్నం వర్షకొండకు చెందిన జంగేని శ్రీనివాస్కు ఛాతీలో గాయమవ్వగా, అరపల్లి శ్రీధర్, సల్కం అంకితలకు గాయమవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య పనిచేస్తుండడమే కాకుండా తరచూ ప్రమాదాల బారి పడుతూ ప్రాణాలు కోల్పోతున్న భారతీయులు తమ కుటుంబాలకు చివరకు విషాదాన్ని మిగులుస్తున్నారు. వారి మృతదేహాలైనా సకాలంలో తమకు అందించి కడసారి చూపుకు అవకాశం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.